పుష్ప 2 సినిమాకి తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధం ఏంటి? పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కావచ్చు, కానీ అందుకు కారణం గంగమ్మ జాతర. పుష్ప రైజ్ నుంచి రూల్ వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ వందల ఏళ్లకు ముందే దుష్టుల పాలిట ఊచకోతకు సంకేతం గంగమ్మ జాతర. తాజాగా ఐకాన్ స్టార్ తాజా గెటప్ తో వరల్డ్ ఫేమస్ అయింది తిరుపతి గంగమ్మ జాతర. అవును, పుష్ప 2 స్టోరీ లైన్ ఏదైనా కానివ్వండి, కానీ సినిమాను ఊపేసింది మాత్రం గంగమ్మ జాతర సన్నివేశాలు. మాతంగి వస్త్రధారణలో 20 నిమిషాల పాటు థియేటర్లలో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్. శక్తి స్వరూపంగా అర్ధ నారీసర తత్వానికి అద్దం పట్టేలా కాళ్లకు గజ్జలు, కళ్లకు కాటుక పెట్టుకుని చీరకట్టులో ఒంటి నిండా నగలు ధరించి తీక్షణమైన చూపులతో మెడలో నిమ్మకాయల దండతో తాండవం చేస్తాడు పుష్పరాజ్. ఈ లుక్ కు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. సౌత్ తో పాటు నార్త్ ఇండియా కూడా ఊగిపోతుంది. పుష్ప పుష్ప అంటూ వరల్డ్ థియేటర్స్ పూనకాలతో ఊగిపోతున్నాయి. ఈ జాతర వెనుక చారిత్రక పౌరాణిక గాథలైతే వినిపిస్తున్నాయి. తిరుపతిలో ఏటా మే నెలలో జరిగే గంగమ్మ జాతర 3 రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చే వేడుక. పుష్ప సినిమా చిత్తూరు నేపథ్యంలో సాగే ఒక కథ కావడంతో ఇక్కడ ఆచార వ్యవహారాలను, జీవన విధానాన్ని ప్రతిబింబించే గంగమ్మ జాతర థీమ్ పెట్టుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇంకేముంది, థియేటర్లలో గంగమ్మ జాతర మోత మోగుతోంది. పుష్ప 2 గంగమ్మ జాతర సన్నివేశాల్లో అల్లు అర్జున్ ధరించిన ఆషామాషి వేషం కాదు, సాక్షాత్తు శివశక్తి స్వరూపం. అణువణువు అర్ధ నారీశ్వర తత్వం. అసలు గంగమ్మ జాతరకు తిరుపతి కొండంత చరిత్ర ఉంది. యువతులపై ఆకృత్యాలకు పాల్పడిన పాలెగాడిపై ఓ మగువ తెగను చాటి చెప్పే చారిత్రక గాథ కూడా ప్రచారంలో అయితే ఉంది. దాదాపు 900 ఏళ్ల క్రితం రాయలసీమ అంతటా పాలెగాళ్ల హవా నడిచింది. వాళ్ళల్లో చిత్తూరు పాలెగాడు మహా దుర్మార్గుడు. ఏ అమ్మాయిని కూడా వదలని కామాంధుడు. తన ఇలాకాలో యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలపై అగత్యాలకు పాల్పడేవాడని, కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించేవాడని చెప్తారు. వాడిని అంతం చేయడానికి సాక్షాత్తు అమ్మవారే గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. మహిళలను కాపాడుకునేందుకు తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో అమ్మవారు గంగమ్మగా పుట్టిందని భక్తుల విశ్వాసం. యుక్త వయసు వచ్చిన గంగమ్మపై కన్నేసిన పాలెగాడిపై ఆ తల్లి విశ్వరూపం ప్రదర్శించింది. ఆమెకు భయపడి పాలెగాడు పారిపోయి తిరుపతిలో ఓ చెట్టు త్వరలో దాక్కుంటాడు. ఆ దుష్టుణ్ణి వెతుక్కుంటూ మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలతో వేసిందంట గంగమ్మ. 3 వేషాలు వేసిన పాలెగాడు కనిపించకపోవడంతో 4గో రోజు దొరవేషం వేసింది గంగమ్మ. దొరవేషం వేయగానే తన ప్రభువైన దొర వచ్చాడనుకున్న పాలెగాడు బయటకు వచ్చాడట. వెంటనే అతన్ని చంపింది గంగమ్మ. దుష్ట శిక్షణ చేసిందని భక్తులంతా చెప్తుంటారు. మహిళల మాన ప్రాణాలు హరించిన ఆ పాలెగాడిని రుద్ర రూప శక్తి, ఆదిశక్తి రూపంలో అమ్మవారు అంతం చేసినందుకు కృతజ్ఞతగా తిరుపతి ప్రజలు ఏటా వారం రోజుల పాటు గంగమ్మ జాతర నిర్వహిస్తారు. రకరకాల వేషాల్లో ఊరంతా తిరుగుతూ నృత్యాలు చేస్తారు. తమ కోరికలు నెరవేరిన భక్తులు మాతంగి వేషంలో గంగమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రాజకీయ నాయకులు కూడా ఇందుకు అతీతమైతే కాదు. తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క, మేడారం జాతరలలాగే తిరుపతి తాటయ్య గుంట ప్రాంతంలోని ఆలయంలో గంగమ్మకు నిర్వహించే ఈ జాతర కూడా చాలా ప్రత్యేకమైంది. ఏటా సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరుడు తన సోదరి గంగమ్మకు సారె పంపడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంబరం కూడా. మీకు తెలుసా, గంగమ్మ జాతర పూర్తయ్యే వరకు ఊరు పొలిమేరలు దాటకూడదనే సాంప్రదాయం తిరుపతిలో ఇప్పటికే ఉంది. అంతేకాదు, గంగమ్మ జాతరలో భాగంగా మొదటి 3 రోజులు రకరకాల వేషాలు వేసిన పిల్లలు, భక్తులు అందరికీ నోటికి వచ్చిన బూతులు తిట్టడం తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తోంది. గంగమ్మ పాలెగాడిని బూతులు తిడుతూ తిరుగుతుందని, కాబట్టి వేషం వేసిన వాళ్ళు కూడా బూతులు తిడతారని చెప్తుంటారు. జాతరలో అలా తిట్టినా ఎవరు ఏం పట్టించుకోరు. ఇదంతా జాతరలో భాగంగానే భావిస్తారు. మరి పాలెగాడి అంతం చేయడానికి మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసిందంట గంగమ్మ. 4గో రోజున పాలెగాడిని దొరవేషంలో సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపంలో అతని భార్యను ఓదార్చి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. దీన్ని గుర్తు చేసుకుంటూ గంగమ్మ జాతరలో భక్తులు 5వ రోజున మాతంగి వేషాలు వేస్తారు.
ఆరో రోజున సున్నపు కుండలు వేషం వేస్తారు. ఏడో రోజు జాతరలో భాగంగా గోపురాల్లో ఉండే సపరాలను శరీరంపై నిలబెట్టుకొని సపరాల ఉత్సవం చేస్తారు. చివరిగా విశ్వరూప దర్శనం ఉంటుంది. పుష్ప 2 సినిమా జాతర సీక్వెన్స్ లో పాటు సినిమా క్లైమాక్స్ లో కూడా అమ్మాయిలపై ఆకృత్యాలకు పాల్పడే వారిని అమ్మోరు వేషంలో అంతు చూస్తాడు మన పుష్పరాజ్. దీన్ని బట్టి గంగమ్మ జాతర రిఫరెన్స్ ను బలంగా తీసుకున్న దర్శకుడు సుకుమార్ చరిత్రను అధ్యయనం చేసి దుష్ట శిక్షణ సన్నివేశాలను డిజైన్ చేసినట్లయితే కనిపిస్తోంది. గంగమ్మ జాతర గణగణ గజ్జలు, డమడమ డమరులు, ప్రళయకాండ, మహాకాళి రౌద్రమం అంతా ఈ జాతరలోనే కనిపిస్తోంది. ఆ జాతర స్ఫూర్తితో పుష్ప 2లో కొన్ని సన్నివేశాలను మలచడంతో, అంతే తీవ్రతతో అల్లు అర్జున్ నటించడంతో థియేటర్స్ మొత్తం గంగమ్మ జాతరను తలపిస్తున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 సునామీ పుణ్యమా అని తిరుపతి గంగమ్మ జాతర గురించి ప్రపంచమంతా తెలుసుకుంటోంది.